బీఆర్కే ప్రేక్షకులకు నా నమస్కారం. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో విద్యారంగాన్ని ఉలికిపాటు చేసిన ఒక కీలకమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. నారాయణ మరియు శ్రీ చైతన్య వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలపై ఇటీవల వెలుగు చూసిన వివాదాలు, విద్యార్థుల భద్రత, భవిష్యత్తు మరియు వారి మానసిక స్థితిగతులపై అనేక ప్రశ్నలు అయితే రేకెత్తున్నాయి. ఈ పరిణామాల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు సమాజం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో చట్టపరంగా ఏం చేయొచ్చు, విద్యార్థుల హక్కులేంటి, ఎలాంటి పరిస్థితుల్లో పరిష్కార మార్గాలేంటి, ఇలా అనేక అంశాలని లోతుగా చర్చించేందుకు మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఇందాక నేను చెప్పినట్టు మన హైదరాబాద్, ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపుగా 49 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ మానసిక పరిస్థితి కానీ, కొంతమంది మార్కులు తక్కువ వచ్చాయని కానీ, లేకపోతే తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల కానీ, కొంతమంది బంధువులు చెప్పడం వల్ల కానీ. బట్ ఇక్కడ 49 మంది శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో నుంచే ఉన్నారు. అంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, బేసిక్గా స్టూడెంట్కి ఉన్నటువంటి హక్కులు ఏంటి ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు? ఫస్ట్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ప్రెషర్ ఇంతగానో ఎందుకు తీసుకుంటున్నారు అంటే చదువు ప్రయారిటీ అని కాదంటలేని, చదువు వెరీ ఇంపార్టెంట్. కానీ కేవలం చదువు కోసం ప్రాణాలు తీసుకున్నంత ప్రెషర్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అది మరి ప్రెషర్ పేరెంట్స్ వల్ల వస్తుందా, లేకపోతే టీచర్స్, ఆ సంస్థలు, ఇప్పుడు మీరు అన్నట్టు నారాయణ కానీ లేదా శ్రీ చైతన్య కానీ చాలా ఏళ్ళ నుంచి వింటున్నాము ఇది మనము. అంటే ఒక స్టూడెంట్ జాయిన్ చేస్తే శ్రీ చైతన్య ముందు, శ్రీ చైతన్య తర్వాత, నారాయణ ముందు, నారాయణ తర్వాత, వాళ్ళ మెంటాలిటీలో ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఒక రకమైన ప్రెషర్లో గురి అయిన వాళ్ళు బయటకు వస్తే ఎట్లుంటుంది అనేది క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది స్టూడెంట్లో. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే వీళ్ళు చదువు ఇంపార్టెంటే, 100% ఇంపార్టెంటే. బట్ అది ప్రెషరైజ్ చేసి వాళ్ళని నెత్తి మీద కూర్చొని, తల మీద కూర్చోబెట్టుకొని చదువు అంటే ఆ ప్రెషర్లో ఏం చదువుతారు, ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎండ్ ఆఫ్ ద డే మొత్తం బట్టి కొడతారు. నాకు తెలిసి అయితే ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా వాళ్ళు బట్టి కొట్టి రాసిన ఎగ్జామ్సే. లాస్ట్ మూమెంట్లో కూడా ఎంత స్కామ్స్ అవుతాయి, ఏ స్కామ్ అయ్యి అన్ని స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి అందరూ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే శ్రీ చైతన్యను నారాయణ వాళ్ళు ఇద్దరు కూడా స్టేట్ ర్యాంక్, నైన్త్ ర్యాంక్ అని ఇద్దరు ఒకే క్యాండిడేట్, ఒకటే స్టూడెంట్ ఫోటో పెట్టుకున్నారు. వాళ్ళ ప్యాంప్లెట్స్లో వేస్తారు కదా 1, 2, 3 అని ఇట్లా ర్యాంక్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. అందులో 9th ర్యాంక్ హోల్డర్ నారాయణ ప్లస్ శ్రీ చైతన్య ఒక పర్సన్ది. అట్లా 2 కాలేజ్లో చదువుకున్నాడు ఆ అబ్బాయి? చదువుకోలేదు కదా. మరి ఎందుకు ఇద్దరు వేసుకున్నారు ఆ ప్రింటింగ్? తీరా అబ్బాయి ఎవరైనా చూస్తే అది శ్రీ చైతన్య కాదు, లేకపోతే అదేమంటారు నారాయణ కాలేజ్ కాదు. తీరా చూస్తే అబ్బాయి ఎవరో గుజరాత్ సంబంధించిన అబ్బాయి. అండ్ ఇప్పుడు మన స్క్రోల్ అవుతున్న అబ్బాయి పేరు జశ్వంత్. అతను ఆల్మోస్ట్ అంటే ఒక శ్రీ చైతన్య కాలేజ్లో సూసైడ్ చేసుకున్నాడు ప్రెషర్ తట్టుకోలేక. అంటే నైట్ ఆయనకి ఏమైందో తెలీదు, అబ్బాయికి ప్రెషర్ అయిపోయి నెక్స్ట్ డే వరకు ఆయన ఉరేసుకొని ఉన్నాడు. ఆ స్క్రీన్లో ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అంటే లిటరలీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఎంత 15 years 16 years ఉంటారు అంతే కదా. ఆ ఏజ్లో అసలు అంత ప్రెషర్ తీసుకునే అంత ప్రెషర్ ఎందుకు పెడుతున్నారు? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మీరు పేరెంట్స్ మీ పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారా, లేకపోతే ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి పంపిస్తున్నారా? చదివియండి, కానీ చూసుకోండి. ప్రెషరైజ్ చేసి మార్నింగ్ 5 to night 11:30 చదివేంటి? వీకెండ్స్ లేకుండా, హాలిడేస్ లేకుండా, ఏం లేకుండా, ఈవెన్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఇవ్వకుండా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి చదివిస్తున్నారంట. పిల్లలైతే బయటకు వస్తా అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు, వాయిస్ నోట్స్ పంపిస్తున్నారు, మమ్మల్ని కాపాడండి. ఏదో జైల్లో వేస్తే ఒక 10th క్లాస్ ఒక ఇంటర్ పిల్లలు మమ్మల్ని కాపాడండి అంటున్నారంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ ప్లేస్లో ఉండి ఎంత ఘోరమైన ప్రెషర్ తీసుకుంటున్నారు అని. సో లీగల్లీ చూస్తే ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 75 అండ్ సెక్షన్ 82 వచ్చేసి 2 సెక్షన్స్ ప్రకారం ఏంటంటే చైల్డ్ మెంటల్లీ హరాస్మెంట్ చేయకూడదు. ఓకే. అండ్ ఆల్సో ఏమంటారు సెక్షన్ 19 ఆఫ్ ఇదేంటి వేరే యాక్ట్ కూడా ఉంది, దాని ప్రకారం కూడా ఏంటంటే వాళ్ళని చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్ట్. సో ఏంటంటే చైల్డ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎవరినైనా మెంటల్లీ హరాస్మెంట్ చేస్తే కనుక చైల్డ్కి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఈవెన్ రూల్ ఎయిట్ ఆఫ్ ఈ యాక్ట్ కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా ఏంటంటే అందులో ప్రొసీజర్ ఇస్తారు. ఏంటంటే ఏ స్టూడెంట్ కన్నా ఒకవేళ ప్రాబ్లం అయింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా జస్ట్ ఓరల్గా వాళ్ళు చెప్పిన చాలు. అంటే పిల్లలు
వాళ్ళు వచ్చి ఇట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ చేపియాలి లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టాలి అన్నట్టు ఉండదు. సో వాళ్ళు ఓవరాల్గా కనుక ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా నాకు ఇట్లా హరాస్మెంట్ ఉంది, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ కనుక ఉంది అంటే ఎఫ్ఐఆర్ లేకుండా కేసు అనేది పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది. పోలీసులు వచ్చేసి యాక్షన్ తీసుకోవడానికి అది రూల్ 8లో ఉంటుంది. అది కాకుండా 1098 అని ఒక హెల్ప్ లైన్ ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ ప్రకారం కూడా ఎవరైనా స్టూడెంట్స్ అంటే జువెనైల్ అయి ఉంటే, మైనస్ అయి ఉంటే ఆ హెల్ప్ లైన్కి కాల్ చేసి కంప్లైంట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇన్ని సెక్షన్స్ అనేది ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. అండ్ మెయిన్గా సంస్థలు ఎందుకు భయపడతలేరు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 68 కాలేజెస్కి ఆథరైజేషన్ లేదు. మన టోటల్ హైదరాబాద్లో ఈవెన్ అంటే కొన్ని ఏరియాస్లో ఎట్లా అంటే ఆథరైజేషన్ లేదు. వాళ్ళు నారాయణ, శ్రీ చైతన్య అన్న ట్యాగ్ అంటే ఆ పేరుతోనే కాలేజెస్ నడుపుతున్నారు. బట్ వాళ్ళకి ఆథరైజేషన్ లేదు. వీళ్ళందరినీ మూసేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డుకి నోటీసులు కూడా పోయినాయి. బట్ ఈ రోజు వరకు ఇంటర్మీడియట్ బోర్డు యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు వరకు కాలేజ్ యథావిధిగా నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి అనేది చూడాలి. అంటే ఇందాక మీరు 10th క్లాస్ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కనీసం ఇప్పుడు వేసవి సెలవులు కూడా ఇవ్వకుండా జస్ట్ వాళ్ళకు 5 to 6 days ఇచ్చి మళ్ళీ వాళ్ళని అదే స్కూల్లో ఏదైతే కాలేజెస్ ఉంటాయో నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదవడానికి అక్కడనే పెట్టి బంధిస్తున్నారు. బంధించిన తర్వాత కొన్ని వాయిస్ నోట్స్ నేను విన్నాను, లిటరల్గా వాయిస్ నోట్స్, కొన్ని మెసేజెస్ ఏవైతే విద్యా సంస్థలకు కొన్ని ఏఐఎస్ఎఫ్ ఇలాంటి వాటికి ఆ సంస్థలో ఉన్నటువంటి హెడ్లకు పెట్టడం జరిగింది. నన్ను కాపాడండి, ఇక్కడ 200 మంది 300 మంది విద్యార్థులు ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ బంధించారు, ఇంటికి కూడా వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి. అంటే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ, చట్టాలు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు వీళ్ళ మీద? వాళ్ళు ఈ స్టూడెంట్స్కి తెలియని ఏంటంటే అవేర్నెస్ లేదు. సో 1098 అని ఒక హెల్ప్ లైన్ ఉంటుంది. దాన్ని కాల్ చేసి యాక్చువల్ వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేరెంట్సే ఆ పిల్లలని పంపిస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్కి. సో పేరెంట్సే పంపించినప్పుడు పిల్లలు ఏం చేయగలుగుతారు? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నప్పుడు అన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు కాల్స్ మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు కానీ ఆ ప్రెషర్ ఎంత తీసుకుంటున్నారని పేరెంట్స్కి అర్థమవుతుంది కదా. బట్ పేరెంట్స్ ఈ మెంటల్ హెల్త్ అంటే స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ అనేది పక్కకు పెట్టేసి ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ ఐఐటి, ఓన్లీ రిజల్ట్స్, ఓన్లీ పర్సంటేజెస్, ఓన్లీ గ్రేడ్స్ చూస్తే ఎట్లా? ఫస్ట్ పేరెంట్స్ అనేది ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు మా పిల్లల్ని చదివి. ఇప్పుడు ఎన్ని కాలేజెస్ లేవు, నేను చాలా కాలేజెస్ చూసాం. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది. బ్రెయిన్ వాష్ ఎట్లా అంటే ఇప్పుడు హాలిడేస్లో 50 days కానీ 30 days కానీ హాలిడేస్ ఇస్తే ఆ హాలిడేస్లో మీ పిల్లాడు ఇంటి దగ్గర ఉంటే చెడిపోతాడు, ఇంటి దగ్గర ఉంటే చదువు పోతుంది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఏమో చెడిపోకుండా ఉండడానికైనా మనం కాలేజీకి పంపించాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా దానికి ఓకే చెప్పి అక్కడికి పంపిస్తున్నారు. బట్ పంపించిన తర్వాత వాళ్ళకి మొన్న కంపెన్సేషన్ ఇచ్చారంట, కంపెన్సేషన్ కదా అలా ఆ పనిష్మెంట్ నైట్ మొత్తం కూర్చొని రాయమని చెప్తే ఇంపోజిషన్ ఇచ్చారు. నైట్ మొత్తం కూర్చొని ఏదో హోంవర్క్ చేయమని చెప్తే ఆ అమ్మాయి తట్టుకోలేక ఊరేసుకుంది. అంటే ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతున్నా, ఇన్ని విద్యా సంస్థల్లో ఉంటున్నా కూడా అంటే విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యా సంస్థలు బాధ్యతలు వహించవా? ఖచ్చితంగా వహిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారో ఆ చేసుకున్న స్టూడెంట్స్కి 10 లక్షల కంపెన్సేషన్ ఎందుకు ఇన్స్టిట్యూషన్ ఇచ్చింది? అది నా క్వశ్చన్. వీళ్ళ తప్పు ఏది లేనప్పుడు, ఒక స్టూడెంట్ చనిపోతే వాళ్ళ లయబిలిటీ ఏది లేనప్పుడు, వాళ్ళ సైడ్ ఏది లేనప్పుడు 10 లక్షలు ఎందుకు అనౌన్స్ చేస్తుంది? 10 లక్షల కంపెన్సేషన్ ఆ స్టూడెంట్కి ఎందుకు ఇస్తుంది? సో కంపెన్సేషన్ ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ సైడ్ తప్పు ఉంది. సో అది ఎందుకు జనాలు చూడట్లేదు? అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో ఎవ్రీ అకాడమిక్ ఇయర్, ఏ అకాడమిక్ ఇయర్ అయినా చూసుకోండి, ప్రతి ఇయర్ ఏదో ఒక సూసైడ్ అయితే ఉంటుంది. మీరు అన్నట్టు ఈసారి 48 సూసైడ్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా నేను చూసా 10th క్లాస్ స్టూడెంట్ ఈవెన్ బిఫోర్ రిజల్ట్ వచ్చేకుండా ముందు సూసైడ్ చేసుకున్నాడు. జస్ట్ ఆ ప్రెషర్ తీసుకున్నా, రిజల్ట్ ఏమొస్తుందో అర్థం కాక ముందే సూసైడ్ చేసుకున్నారు. రిజల్ట్ ఏమైందో తెలియదు. సో అట్లా ఇప్పుడు నెల్లూరులో కూడా ఒక అమ్మాయి ఏంటంటే తనకి చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి చాలాసార్లు కంప్లైంట్ చేస్తే ఆ అమ్మాయికి డోలో ఇచ్చేవాళ్ళంట. అసలు మరి వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటని చెప్పేసి వెళ్ళి డాక్టర్స్ చూపించలేదు. బట్ డైలీ డోలో ఇచ్చుకుంటూ వెళ్తే లాస్ట్కి అమ్మాయి చనిపోయింది దేంతో? హార్ట్ అటాక్తో. సో ఆ అమ్మాయి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది, కన్సిడర్ చేయలేదు. ఇంపోజిషన్ మీరు చెప్తున్నారు, ఇంపోజిషన్ నైట్ అంతా మెలుక నుండి ఇంపోజిషన్ ఇవ్వాలంటే ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఏం చేయాలని అర్థం కాక నెక్స్ట్ ఆయన ఊరు వేసుకున్నాడు. ఇప్పుడు టీవీలో స్క్రోల్ అవుతున్న అబ్బాయి కూడా జశ్వంత్, అతను కూడా అంతే ప్రెషర్ తట్టుకోలేక తీసుకున్నారు. ఎవరైనా చూడండి, ఇది ఎక్స్ట్రీమ్ కేసెస్. సరే సూసైడ్ ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్. బట్ ఏ స్టూడెంట్ అయినా సరే, శ్రీ చైతన్య, నారాయణ,
లేకపోతే ఎస్ఆర్డిజి స్కూల్స్లో చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాట్లాడిస్తే అర్థమవుతుంది. అంటే వాళ్ళ లైఫ్లో ఎంత ట్రామటైజ్ అయి ఉన్నారో ఆల్రెడీ అనేది మనకు అర్థమవుతుంది. అంటే లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది థింకింగ్ వేలో, వాళ్ళు కూర్చునే విధానంలో కూడా చేంజెస్ వస్తాయి. సో అది అంత ట్రామా అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది పేరెంట్స్ ఎందుకు గమనిస్తలేరు నాకు అర్థం కావట్లేదు. సో స్టూడెంట్స్ పక్క పెడితే ఇక్కడ చిన్న పిల్లలు అంటే 10th ఇంటర్ వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి, ఏ కాలేజ్లో జాయిన్ కావాలంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. డిసైడ్ చేసేది పేరెంట్స్. సో పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు ఇంపార్టెంట్, బట్ చదువుతో పాటు మీ పిల్లల మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీ పిల్లలు ఎప్పటికైనా రాణిస్తారు. ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి ర్యాంక్స్ కొట్టలేదు, ఎంతమంది డాక్టర్లు కాలేదు, ఎంతమంది ఇంజనీర్ కాలేదు, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు, ఎంతమంది మీరు హిస్టరీ చూడండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అవుతారని నేను అనను. కానీ ఎవరైనా ఆ స్టూడెంట్కి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఖచ్చితంగా వాళ్ళు రాణిస్తారు. మనం చేయాల్సింది మోటివేషన్, ప్రెషర్ కాదు. వాళ్ళకి పిల్లలకి చదువు ఇంపార్టెన్స్ ఏంటి, చదివితే ఏమొస్తుంది, దానివల్ల లాభాలు ఏంటని చెప్పేసి మనం మోటివేట్ చేయడం వేరు. బట్ మోటివేట్ చేసే ప్లేస్లో బలవంతంగా నువ్వు ఖచ్చితంగా ఇదే చదవాలి, నువ్వు ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ రావాలి అని వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టి ఇట్లాంటి స్కూల్స్లో జాయిన్ చాలామంది ఎట్లా అంటే డబ్బులు లక్షలలో కట్టి జాయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా లాస్ట్కి వచ్చిన యూజ్ ఏంటి? ఎందుకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే పేరెంట్స్కి చెప్తున్నాను, మొత్తం బట్టి నాలెడ్జే, బట్టి కొట్టడం, ఎగ్జామ్లో పెట్టడం అంతే. అంటే చదివిందంటే అక్కడికి వెళ్ళి కక్కేయడం. అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ పెరిగింది ఏమంటే ఏం లేదు. జస్ట్ బట్టి కొట్టే నాలెడ్జ్ ఎన్ని రోజులు గుర్తుంటుంది? మ్యాథమెటిక్స్ ఎవరైనా బట్టి కొడతారా? ఇలాంటి బట్టి కొట్టి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే ఆ నాలెడ్జ్ ఎప్పటికీ పనికిరాదు. వాళ్ళ జాబ్ చేసే టైం పనికిరాదు, మీరు ఐఐటి కొట్టినా పనికిరాదు. రియల్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా చదువుకుంటేనే వస్తుంది. అది మంచి ఎన్వైర్న్మెంట్లో, పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో చదివిస్తేనే పిల్లలు మంచిగా ఉంటారు. మళ్ళీ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూసినరా ఆఫ్టర్ కోవిడ్ ఏమవుతుందంటే చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్ అనేది వస్తుంది. మన దగ్గర ఎట్లా అంటే డిప్రెషన్ అనగానే డిప్రెషనా, అందులో ఏముంది, డిప్రెషన్ పెద్ద మ్యాటర్ కదా, అది మన రోగమా, గమ్మున తిని పడుకో, నీకు ఏమంటారు ఫుడ్ ఎక్కువై ఇంట్లో తిండి ఎక్కువై నీకు డిప్రెషన్ అయ్యి, ఇలాంటి మాటలు ఇంట్లో వస్తాయి. బట్ యాక్చువల్లీ డిప్రెషన్, మెంటల్ హెల్త్ ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కన్సిడర్ చేయాలి. అది క్యాన్సర్ కంటే కూడా డేంజర్. అది ఆ మెంటల్ హెల్త్ అనేది మీ పిల్లల మీరు పోగొడుతున్నారంటేనే మీరు అర్థం చేసుకొని మీ పిల్లలు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు.